ఈ రూమ్ నాకు అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది మిస్సమ్మా. ఏది నాకివ్వు, నేను తీస్తాను. బాకీ 6 రూమ్ ఉందేంటి? అమ్మో, బాగి గాని 6 ఫోటో చూస్తే మొదటికి మోసం వస్తుంది. మన ఇక్కడ టైంకి మన కూడా లేదే. ఆగు. ఏం చేస్తున్నావు చిత్ర? మీరేం చేస్తున్నారు? 6 ఫోటో ఉన్న రూమ్ డోర్ తెరవద్దని బావగారు చెప్పారు కదా. పిల్లల్ని చూడొద్దన్నారు మేడం. పెద్దవాళ్ళు రావచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు అని ఎవరు చెప్పారు? ముందు నువ్వు బయటికి రారాదు. ఏమైంది చిత్ర? ఎందుకంత ఆవేశపడుతున్నా? రాతోడు 6 అక్క ఫోటోకి దండం పెట్టుకోవాలనుకున్నాడు, పెట్టుకొని వచ్చేస్తాడు. సరే రాతోడు, త్వరగా దండం పెట్టుకుని బయటికి రా. నేను లోపలికి వెళ్లకుండా, లోపల చూడకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు చిత్ర? నేనేం అడ్డుపడట్లేదే, నువ్వే నా ముందు నించున్నావు. పక్కకెళ్ళు, అప్పుడు నేను అడ్డుపడ్డట్టు ఏం అనిపించదు. వెళ్ళు. రాతోడ్, మొక్కింది చాలు, బయటికి రా. చిత్ర, ఇదేనా మేడం ఇల్లు? ఇదే రాజుగారు. కానీ లోపలికి వెళ్లడం వల్ల ఉపయోగం ఉంటుందో లేదో అర్థం కావడం లేదు. ఏమైంది మేడం? ఇందాక నుంచి అదోలా ఉన్నారు. ఇందాక మీరు మాట్లాడిన ఆయనే అమరేంద్ర గారు. మనకు సాయం చేస్తారని చెప్పారే ఆయన? మరి అక్కడే ఆ విషయం చెప్పుంటే ఆయనతో మాట్లాడేవాళ్ళం కదా మేడం. పక్కనే ఒక యమగండం ఉంది రాజుగారు. అది అమరేంద్ర గారి పక్కన ఉండగా నేనాయన కంటపడకూడదు, అందుకే చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? లోపలికి వెళ్దాం. అమరేంద్ర గారి రెండో భార్య భాగమతి మేడం ఉన్నా కూడా మనకి సాయం చేస్తారు. పదండి పిల్లలు, పదండి. అమ్మో, చిత్ర ఇక్కడుందేంటి? ఈ దుర్మార్గులందరూ అమరేంద్ర గారింటికి ఎందుకు చేరారు? మనోగుణానికి చిత్ర స్వార్థం తోడైందా? నన్నిక్కడ చిత్ర చూసిందంటే మనోహర్కి చెప్పేస్తుంది. మేడం ఏమైంది? రండి వెళ్దాం. అది నేను రాను. మీరు మాత్రం పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళండి. ఏమైంది మేడం? చెప్తున్నాను కదా, మీరు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళండి. మీరు లోపలికెళ్ళి భాగమతి గారని అడగండి. సరే మేడం. పిల్లలు పదండి, జాగ్రత్త, చేతులు పట్టుకుని నడవండి. మన ఏంటి, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదేంటి గుప్తా గారు, వార్డెన్ గారు రాలేదు? చిత్ర, ఏంటి ఇందాక నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నావు? లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నానని తెలీదా నీకు?
తెలిసినా కూడా అన్ని కాల్స్ చేస్తున్నానంటే ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో నీకు అర్థం కావట్లేదా? సరే విషయం ఏంటి చిత్ర? ఏయ్, ఎవరు మీరు? అలా లోపలికి వచ్చేస్తున్నారేంటి? బాగుమతి మేడం గారిని కలవడానికి వచ్చామండి. మను, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. మీరు అక్కడే ఉండండి, నేనే వస్తాను.